హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రేషన్ కార్డ్కి సంబంధించి మన యొక్క రేషన్ కార్డుకి ఆధార్ సీడింగ్ అయిందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటికి సంబంధించి మనం ఎటువంటి లాగిన్ అవసరం లేదండి. సో మనకి ప్లేస్టోర్లో ఒక యాప్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మనము డైరెక్ట్గా లాగిన్ అయ్యి మన ఆధార్ నెంబర్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మనం లాగిన్ అయ్యి అక్కడ మనకి మీరా రేషన్ యాప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ద్వారా మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్, అంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఆర్ఏపీ కానీ డబ్ల్యూఏపీ కానీ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మన యొక్క రేషన్ కార్డుకి ఆధార్ సీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆధార్ సీడింగ్ మీకు ఎస్ ఉందా నో ఉందా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఆ ప్రాసెస్ మొత్తం మనం ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇగిన ఆధార్ సీడింగ్ లేకుంటే గ్రామ సచివాలయంలో రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ వచ్చినప్పుడు ఆధార్ సీడింగ్ సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మనకి సంక్రాంతి నుంచి రేషన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అప్పుడు మీకు ఆధార్ షీడింగ్ లేని వాళ్ళకి ఏ విధంగా రేషన్ కార్డుకి ఆధార్ షీడింగ్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి మీకు లైవ్ డెమో వీడియో కూడా చూపించడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు మనకి మీరా రేషన్ యాప్లో ఈ ప్లేస్టోర్లో ఉన్నటువంటి యాప్ ద్వారా మన యొక్క రేషన్ కార్డుకి ఆధార్ నెంబర్, ఆధార్ షీడింగ్ అయిందే లేదా మనకి యొక్క డీటెయిల్స్ అనేది మొత్తం తెలుసుకోవచ్చండి. అది ఎలా అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకి ఈ యాప్ ద్వారా మనకి ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ మనం తెలుసుకోవచ్చండి. సో ఉమంగ్ యాప్ అని మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఈ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాక మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన వెంటనే మనకి సర్వీసెస్ మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మీరా రేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఈ మీరా రేషన్ ఆప్షన్ ద్వారా మనం మన యొక్క రేషన్ కార్డుకి ఆధార్ షీడింగ్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇన్కేస్ మీకు ప్లేస్టోర్లో మీరా రేషన్ యాప్ కూడా ఉందండి. అక్కడ మనకి రేషన్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆధార్ నెంబర్ ద్వారా మన యొక్క రేషన్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ తరహాలోనే ఉంటుంది రేషన్ కార్డు. సో మనకి ఒక స్మార్ట్ కార్డ్ మాదిరి ఉంటుంది. మీరు కావాలంటే చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా, అంటే డబ్ల్యూఏపీ కానీ లాంటి ఆర్ఏపీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ఈ మీరా రేషన్ యాప్ ద్వారా మన యొక్క స్టేటస్ అనేది ఆధార్ షీడింగ్ అయిందా లేదు ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. సో యాప్ మీకు ప్లేస్టోర్లో ఉందండి. ఉమంగ్ యాప్ అని చెప్పేసి కొడితే మీకు ప్లేస్టోర్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో మరోసారి చెప్తున్నా, మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావచ్చు, ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావచ్చు. ఇక నేను మీరా రేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మీరా రేషన్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్లు అయితే రావడం జరుగుతుంది. కొన్ని ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనకి వ్యూ రేషన్ కార్డ్ డీటెయిల్స్. సో మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళకి ఏ డీటెయిల్స్ ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వ్యూ రేషన్ కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓల్డ్ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డ్ నెంబర్ అని ఎంటర్ చేయమని చెప్పేసి ఉంటుంది. నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి చెక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుందండి. సింపుల్గా ఈ యాప్లో ఎటువంటి లాగిన్ లేకుండా మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా, మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ ఈ విధంగా తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి, మనకి మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, సో డిస్టిక్ ఏది, అలాగే వాళ్ళకి అడ్రస్ మొత్తం రావడం జరుగుతుంది. అలాగే డీలర్స్ ఆఫ్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఆధార్ ఈ సీడింగ్ ఎస్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆధార్ సీడింగ్ అయితే అయిందని చెప్పేసి రావడం జరిగింది. బాగా గమనించండి. సో ఇక్కడ మనకి ఆధార్ సీడింగ్ అయినట్టుగా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్కి ఆధార్ సీడింగ్ అయితే అవ్వడం జరిగిందండి. ఈ విధంగా సింపుల్గా ఈ ఉమంగ్ యాప్ ద్వారా ప్లేస్టోర్లో ఉంది, ఇది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆధార్ సీడింగ్ అయిందా లేదని చెప్పేసి ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్కేస్ మీకు ఆధార్ సీడింగ్ కాకపోతే నో అని ఇంటికిన గ్రామ సచివాలయంలో ఆధార్ సంబంధించి మనకు ఏదైతే రేషన్ కార్డ్ సంబంధించి సైట్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు ఆధార్ షీడింగ్ చేసుకోని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ద్వారా మనం లింక్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలని చెప్పేసి సంక్రాంతి తర్వాత మనకు అప్డేట్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా కూటమి ప్రభుత్వం. అప్పుడు మీకు వీడియోని చూపిస్తాను. సో ఇప్పుడు మనకోసారి నేను బ్యాక్ అయితే వస్తున్నా అండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించి రేషన్ సంబంధించి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా ఇక్కడ చెక్ బ్యాలెన్స్ కమ్యూనిటీ అని చెప్పేసి కదా ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీరు రేషన్ ఎంతమంది తీసుకుంటారు ఏంటని చెప్పేసి కూడా ఈ మంత్ ఏం తీసుకున్నారు లేదని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది. ఇన్కేస్ మీకు రేషన్ తీసుకోకపోయినా కూడా ఇక్కడ తీసుకున్నారని చెప్పేసి కూడా చూపించడం జరుగుతుందండి. సో మరొకసారి రేషన్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు రేషన్ తీసుకున్నారా, లేదంటే ఏమైనా దొంగలించడం జరిగిందా మీ యొక్క రేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి సో ఆధార్ షీడింగ్ అయితే ఉంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ టోటల్ రేషన్ సంబంధించి 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 20 kgs అనేది తీసుకోవడం జరిగిందని చెప్పేసి రావడం జరిగింది. ఒకవేళ మీరు తీసుకోకుంటే ఇక్కడ తీసుకెళ్ళని చెప్పేసి నో అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉమంగ్ యాప్ ద్వారా మీ యొక్క ఆధార్ సంబంధించి రేషన్ కార్డుకి లింక్ అయిందా లేదని చెప్పేసి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇదండి మీరా రేషన్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.